హాయ్ హలో నమస్తే, నేను మీ లిటిల్ గగన్ టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని నా శివయ్యని కోరుకుంటున్నాను. మన వీడియో పోస్ట్ చేశాను కదా, పార్ట్ 2లో చెప్తానని చెప్పాను కదా. సో ఇప్పుడైతే నేను పార్ట్ 2 వీడియో పోస్ట్ చేస్తున్నానండి. నేను కర్రీ ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే ఒకసారి చూపించేస్తున్నాను, నేను ఏం యూస్ చేస్తానని చెప్పేసి. చాలామంది చాలా రకాలుగా పెడతారు చేపల పులుసు. అందులో నేను ఒక రకం అనమాట. శతకోటి లింగాల్లో బోర్డు లింగం అంటారు కదా, అలా బాగా బాగా వంటలు వచ్చిన వాళ్ళు నేనేదో కరివేపాకు లాంటిది అనమాట. చేపల కర్రీలో కరివేపాకు వేస్తే టేస్ట్ వేరే లెవెల్ ఉంటుందన్నమాట, బాగుంటుందన్నమాట. అందుకే సో నేను కరివేపాకు అయితే యాడ్ చేస్తాను చేపల కర్రీలోని. ఇక్కడైతే మసాలాలు అయితే బాగా మగ్గిపోయినాయి. ఇంకా సో ఉప్పు కారాలు వేసే టైం అయితే వచ్చేసింది. కర్రీ రెసిపీ అయితే నేనైతే షేర్ చేయట్లేదు, బట్ నేను వీడియో తీస్తున్నాను కాబట్టి ఇంకా సో ఇందులోనే నేను ఇంక్లూడింగ్ చేసేస్తున్నాను అనమాట. మా పక్కనే మా ఊడి కోసం అని చెప్పి ఫుడ్ వండుతున్నానని చెప్పాను కదా, అది కూడా బాయిల్ అవుతూ ఉందన్నమాట. అది బాయిల్ అయిన తర్వాత దాన్ని బాగా స్మాష్ చేసేసి చేయగలిగినంత వరకు స్మాష్ చేస్తాను, లేదంటే కనుక మిక్సీ పట్టేస్తాను అనమాట. బాగా ప్యూరీ అలా అలవాటు అయిపోయినాయండి బాబు వీడికి. ఆ ప్యూరీలు మానిపించడానికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అన్నం మెతుకు కనబడుతుంటుంటే కక్కేయడానికి అయిపోతున్నాడు. నేనైతే ఫుల్ ఆయిల్ పెట్టేసుకున్నాను, ఎందుకంటే నాకు బాగా హెడేక్ వచ్చేస్తుంది. సో నా ఫేస్ అయితే పూర్తిగా ఇగ్నోర్ చేసేయండి. ఇక్కడైతే బట్టలు జాడించేద్దాం కదా అని చెప్పేసి వాటర్ అయితే పడుతున్నాను. ఇంకెక్కడైతే బ్లీచింగ్ వేసి కడగాలి. తర్వాత ఇంకా చీమలు ఎక్కువైపోయినాయండి బాబు. సో చీమల మంది అయితే మళ్ళీ కొత్త పవర్ డబ్బాలు అయితే నింపాను. మళ్ళీ లోపల ఉంటే పెద్ద ఇబ్బంది అవుతుందని చెప్పి బయట అయితే పెట్టేశాను అనమాట. నేనైతే ఆ పక్కన మా ఓడికి యూస్ చేసి షాంపూ అనమాట. మొన్న హాస్పిటల్లో డాక్టర్ మేడం అయితే సజెస్ట్ చేసింది. నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా మా బాబు కోసం నేను ఏమేమి ప్రోడక్ట్లు యూస్ చేస్తున్నానో మీకోసం అవన్నీ అయితే పెడతాను. చూడండి వాడికి ఏం యూస్ చేస్తున్నాను. ట్యాబ్లెట్స్ కానీ, ఇంకా టానిక్స్ కానీ, ఇంకా షాంపూస్, పౌడరు, లోషన్, ఎనీథింగ్ ఎనీమోర్ అనమాట. అన్నీ నేను షేర్ చేసుకుంటాను మీతో. ఇక్కడైతే కర్రీలు ఉప్పు కారాలు అయితే వేసేసాను. అది బాగా రోస్ట్ అయ్యేటప్పటికి మా ఓడి ఫుడ్ ఎలా ఉందో ఒకసారి చూసేయండి. తర్వాత మా ఓడికి ఏమేమి పెడుతున్నానో, ఇంకా చిన్నపిల్లలకి ఏమేమి పెట్టాలో నాకు తెలిసిన వరకు మా అమ్మ చెప్పినవి, మా పిన్నలు, మా అక్క వాళ్ళు అందరూ చెప్పినవి కూడా మీకు షేర్ చేస్తూ ఉంటాను. కమింగ్ సూన్ వీడియోస్లో అయితే ఓన్లీ బేబీస్ కోసమే షేర్ చేస్తాను అనమాట. అంటే నేను ఏదో పెద్ద డాక్టర్ సజెషన్స్ కాదు, నాకు తెలిసినవి, నేను డాక్టర్స్ని విజిట్ చేసి తెలుసుకున్న విషయాలు, పెద్దవాళ్ళ దగ్గర నుంచి తెలుసుకున్న విషయాలు అయితే నేనైతే మీ అందరికీ షేర్ చేసుకుంటాను. ఇక్కడైతే కర్రీ అయితే తాలింపు పెట్టేస్తాను. చెప్పాను కదా నేనేమి రెసిపీ షేర్ చేయట్లేదని. సో అందుకని నేను ఇక్కడైతే వాటర్, చింతపండు పులుపు వేసేసి కర్రీని అయితే ఈ రకంగా వండేసానండి. కర్రీ అయితే సూపర్ టేస్ట్ ఉంది, చేప అయితే ఇంకా టేస్ట్గా ఉంది. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ వ్యూస్ అనేది నాకు చాలా అంటే చాలా అవసరము. ఇంకా మీ సబ్స్క్రిప్షన్స్ అయితే ఇంకా అవసరం, ఎందుకంటే మోటివేషన్స్కి నాకు చాలా యూజ్ అవుతుంది అనమాట. సో అందుకనే మీరైతే చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ రైస్ అయితే అయిపోయింది, కర్రీ కూడా ఫైనల్ స్టేజ్కి వస్తుంది. కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి, అవి కూడా కడిగాలి. కర్రీలో అయితే కొత్తిమీర వేసాను, అది ఇంకా కొంచెం వేయాలన్నమాట. ఆఫ్ చేసాక వేద్దామని చెప్పి కొంచెం సబ్జా వాటర్ అయితే తాగుదాం కదా అన్నట్టు. మా ఊరిది ఫుడ్ కూడా అక్కడ అయిపోయింది. సో అది కూడా నేను ఆఫ్ చేస్తాను, కొంచెం చల్లారాక పెడదాం కదా అన్నట్టు. ఇక్కడైతే బట్టలు కూడా జాడించేసాను అనమాట. ఈ గ్యాప్లో మొత్తం అంత పని అయితే చేసేసానండి. నేనైతే ఇంకా గెంజి పెట్టాల్సి ఉంది, గెంజి పెట్టేసి నేను తర్వాత మిగతా పనులు అయితే చేయాలి. చీమల మంది అయితే మొత్తం బయట, లోపల అన్ని దగ్గర కూడా వేసేసాను. ఇక్కడ గంజి కూడా పెట్టేసి మా ఓడి డెటాల్లో పెట్టేసి పిండేసి ఇక్కడ మొత్తం ఇక వచ్చి అంతా కడిగేసాను. ఇక్కడ బ్లీచింగ్ వేసి మొత్తం కడిగేసానండి, నాచు పట్టేసిందని చెప్పి. ఇంకా తర్వాత కాళ్ళు అవి కడిగేసుకొని కాళ్ళు చేతులు లోపలికి అయితే వెళ్ళిపోయాను. అక్కడ కర్రీ కూడా అయిపోతుంది లోగా అని చెప్పి స్టవ్ ఆఫ్ చేద్దాం కదా అన్నట్టు. ఇంకా మా ఓడి ఫుడ్ విషయానికి వస్తే అంత కష్టపడి ఉండాను కదండి, మినిమం కూడా టచ్ చేయలేదన్నమాట. ఆడైతే వాసన చూసి కక్కడం మొదలుపెట్టాడు. ఆడు కక్కుడు చూసి నాకు భయం వేసి మొత్తానికి పెట్టడం అయితే మర్చిపోయాను. ఫైనల్ లుక్ అయితే ఫిష్ కర్రీ ఈ రేంజ్లో వచ్చిందనమాట. నాకేంటో తెలియదండి, ఆ చేప తలకాయకి కనుగుడ్లు పీకేయడం అలవాటు అయిపోయింది. ఎవరో చెప్పారైతే తినకూడదని. సో అప్పటి నుంచి ఆ చేప తలకాయలో కనుగుడ్లు చిన్నవైనా పెద్దవైనా పీకేస్తూ ఉంటానన్నమాట. ఇక్కడైతే లంచ్ అయితే చేసేస్తున్నాం, ఇంకా తర్వాత ఫ్రెష్ అవుదాం కదా అన్నట్టు. ఎందుకంటే ఆకలి వేస్తుంది. ఆ రోజు టిఫిన్ కూడా చేయలేదన్నమాట మార్నింగ్ నేను.
సో అందుకని చెప్పి డైరెక్ట్ లంచ్ అయితే చేసేస్తున్నాను. ఇక్కడ కర్రీ ఫస్ట్ మా ఆయనకైతే పెడుతున్నాను అనమాట. ఎందుకంటే బాగుందో బాగోలేదో ఆయనే కదా చెప్పాల్సింది. ఎందుకంటే ఈరోజు అమ్మ కూడా లేదు, రివ్యూ అయితే ఆయనే ఇవ్వాలి. సో అందుకని చెప్పేసి మా ఆయన అడుగుదాం కదా అని ఫస్ట్ అయితే ఆయన కర్రీ పెట్టేస్తున్నాను. తర్వాత మనం తిందాం ఎలా ఉందో చెప్తారు కదా ఈలోగా, అందుకనేసి ఫస్ట్ ఆయన పెట్టాను. చూడండి ఆ రియాక్షన్, ఆ ఫేస్లో నవరసాలు పొంగిస్తున్నట్టు చెప్తారనమాట. చెప్పరే చెయ్యరే ఎంతసేపు అడుగుతున్నాను, ఆయన కలుపుతున్నారు కానీ వేడివేడిగా ఉందని చెప్పి ఎలా ఉంది అండి ఎలా ఉందండి అడుగుతుంటే మాట్లాడరే, సర్లే కదా ఇప్పటికప్పుడు చెప్తారులే అన్నట్టు వీడియో అలా ఆన్ చేసి పెట్టాను. ఫైనల్గా అయితే చెప్పేశారండోయ్ బాగానే వండేసావులే అని చెప్పి, వీడియో కోసం కాదు నిజం చెప్పంటే బాగా వండామని చెప్పారు. అంతే. ఇంక వీడియో నెక్స్ట్